Hi friends, now I am discussing CA Inter charge chapter. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సప్లై అవుట్సైడ్ పర్వ్యూ ఆఫ్ జిఎస్టీకి అవుట్సైడ్ పర్వ్యూలో ఉన్న సప్లై ఏంటి? ఆల్కహాలిక్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. వాల్యూ ఫర్ లెవీ, దేని మీద ఛార్జ్ వేసేది? ట్రాన్సాక్షన్ వాల్యూ అండర్ సెక్షన్ 15 ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్ మీద ఛార్జ్ లెవీ చేస్తారు. జిఎస్టీలో రేట్స్, సిజిఎస్టీలో హైయెస్ట్ రేట్ 20%, ఐజిఎస్టీలో 40%. సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ వుడ్ బి లెవీడ్ విత్ ఎఫెక్ట్ ఆఫ్ నోటిఫైడ్ డేట్, ఏ డేట్ నుంచి ట్యాక్స్ లివీ చేస్తారు అని కొన్ని ప్రోడక్ట్స్కి ఇంకా డేట్ నోటిఫై చేయలేదు. ఆ ప్రోడక్ట్స్ ఏంటివని ఫ్యూచర్లో దీని మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఆ ప్రోడక్ట్స్ వచ్చేసి పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్ కామన్లీ నోన్ యాజ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. వీటి మీద ఫ్యూచర్ డేట్లో ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ట్యాక్స్ పేయబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ ప్రకారం ట్యాక్స్ వేటి మీద పే చేస్తారో గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. అవి ఐసీఏ మెటీరియల్లో అవైలబుల్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. Supply of specified categories of goods and services are both by unregistered supplier to a specified class of registered person. ఈ స్పెసిఫైడ్ కేటగిరీస్ ఆఫ్ గూడ్స్ లేదా సర్వీసెస్ని రిజిస్ట్రేషన్ చేసుకొని సప్లయర్ రిజిస్టర్ చేసుకున్న పర్సన్కి సప్లై చేసి ఉండాలి, అప్పుడే రివర్స్ ఛార్జ్ వస్తుంది. ట్యాక్స్ పేయబుల్ బై ద ఈసీఓ ఈ కామర్స్ ఆపరేటర్ ట్యాక్స్ పే చేసేవి ఏవేవి ఉన్నాయో గవర్నమెంట్ నోటిఫై చేసింది అలాంటి సర్వీసెస్ని. కంపోజిషన్ లెవీ సెక్షన్ 10, an option for specified categories of small taxpayers to pay GST at a very low rate on the basis of turnover. నార్మల్ ట్యాక్స్ పే చేయలేని వాళ్ళు, చిన్న బిజినెస్ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్ కంపోజిషన్ లెవీ. దీని ద్వారా చాలా చిన్న పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పే చేస్తారు. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటివంటే లో రేట్ ఆఫ్ ట్యాక్స్ చాలా తక్కువ పే చేస్తారు. హెసల్ ఫ్రీ సింపుల్ ప్రొసీజర్ ఫర్ సచ్ ట్యాక్స్ పేయర్స్, ఏ ప్రాబ్లం లేకోకుండా సింపుల్ ప్రొసీజర్లో ట్యాక్స్ పే చేస్తారు. క్యాల్కులేషన్ కూడా చాలా సింపుల్గా ఉండిద్ది బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ మీద. ఎవరీ సింపుల్ యాన్యువల్ రిటర్న్ కూడా చాలా సింపుల్గా ఉండిద్ది. ఈ కాంపోజిషన్ లెవీ ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్. న్యూ రిజిస్టర్డ్ పర్సన్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ లెవీ. ఆల్రెడీ నార్మల్ రిజిస్టర్డ్ పర్సన్ కాంపోజిషన్ లెవీకి చేంజ్ అవ్వాలంటే ప్రాసెస్. ఇప్పుడే ఫస్ట్ టైం బిజినెస్ చేసేవాళ్ళు కాంపోజిషన్ లెవీకి ప్రాసెస్. ఫస్ట్ టైం చేసేవాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ ప్రకారం ఇంటిమేషన్ ఇన్ ది రిజిస్టర్డ్ ఫామ్లో ఇంటిమేట్ చేయాలి. ఫ్రమ్ ది ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి న్యూ రిజిస్ట్రేషన్ కాంపోజిషన్ లెవీ అప్లై అవుతుంది. రిజిస్టర్డ్ పర్సన్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ లెవీలో అయితే ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ఇంటిమేట్ చేయాలి. ఇది మాత్రం బిగినింగ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ నుంచి కాంపోజిషన్ లెవీ రిజిస్టర్డ్ పర్సన్ ఆల్రెడీ నార్మల్ రిజిస్టర్ నుంచి కాంపోజిషన్కి మారే అతనికైతే బిగినింగ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ నుంచి కాంపోజిషన్ లెవీ అప్లై అవుతుంది. న్యూ రిజిస్ట్రేషన్కి అయితే కనుక ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి అప్లై అవుతుంది. టర్న్ ఓవర్ లిమిట్ ఫర్ ఆప్టింగ్ ఫర్ ద స్కీమ్. కాంపోజిషన్ స్కీమ్ని ఆప్ట్ చేసుకోవాలంటే ఎంత లిమిట్ ఉండాలంటే 75 lakhs. అది కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్ టోటల్ 11 ఉన్నాయి. వీటికి మాత్రం రాదు. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రం 1.5 crores అండ్ రిమైనింగ్ స్టేట్స్ కూడా 1.5 crores. ఇంకా రిమైనింగ్ 8 స్టేట్స్కి మాత్రం 75 lakhs. 8 స్టేట్స్ ఏంటివంటే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర. నెక్స్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అంటే కాంపోజిషన్ లెవీలో మ్యానుఫ్యాక్చర్కి అయితే 1%, అందులో సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ కంబైన్లో ఉంటుంది. 0.5% సిజిఎస్టీ, 0.5% ఎస్జిఎస్టీ. సప్లయర్ ఆఫ్ ఫుడ్ ఇది కూడా అంతే, 5%, 2.5% సిజిఎస్టీ, 2.5% ఎస్జిఎస్టీ. ఇంకా అదర్స్కి అయితే 1%, ఇందులో 0.5% సిజిఎస్టీ, 0.5% ఎస్జిఎస్టీ. కండిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ కాంపోజిషన్ లెవీ రావడానికి కండిషన్స్, రిస్ట్రిక్షన్స్. నైదర్ సిటిపి నార్ ఎన్ఆర్టిపి. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అయి ఉండకూడదు, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అయి ఉండకూడదు. పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 9 subsection 3 or 9 subsection 4 on inward supplies.
సెక్షన్ 9 సబ్సెక్షన్ 3 ఆర్ 9 సబ్సెక్షన్ 4 ప్రకారం ట్యాక్స్ పే చేసి ఉండాలి. నాట్ ఎంగేజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్. కొన్ని గూడ్స్ నోటిఫికేషన్ ఇచ్చిన గవర్నమెంట్ వాటి బిజినెస్ చేయకూడదు. షెల్ మెన్షన్ ద వర్డ్ CTP నాట్ ఎలిజిబుల్ టు కలెక్ట్ ట్యాక్స్ ఆన్ సప్లైస్ అట్ ద టాప్ ఆఫ్ ది బిల్ ఆఫ్ సప్లై ఇష్యూడ్ బై హిమ్. తను ఇష్యూ చేసే బిల్ మీద CTP అని రాసి ఉంటే మాత్రం తను నాట్ ఎలిజిబుల్ కాంపోజిషన్ లెవీకి. షెల్ మెన్షన్ ద వర్డ్ CTP అట్ ఏ ప్రామినెంట్ ప్లేస్ అట్ హిస్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. CTP క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అని మెన్షన్ చేసి ఉన్న తను కాంపోజిషన్ లెవీకి రాడు. నెక్స్ట్, హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ కాని వాళ్ళు, ఇందాక చూసిన కండిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్, ఇక్కడ రాని వాళ్ళు. సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్. రెస్టారెంట్ సర్వీసెస్ తప్ప రిమైనింగ్ సర్వీసెస్ చేసే వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్కి రారు. సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్. రెస్టారెంట్ సర్వీసెస్ తప్ప వేరే సర్వీసెస్ చేసే వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ కిందకి రారు. సప్లయర్ ఆఫ్ గూడ్స్ నాట్ లీవబుల్ టు ట్యాక్స్. గూడ్స్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకోకూడదు. సప్లయర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్, బిట్వీన్ ద స్టేట్స్కి సప్లై చేయకూడదు. నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ కాని వాళ్ళ గురించి చెప్తున్నా. గూడ్స్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకోకూడదు, బిట్వీన్ ద స్టేట్స్కి సప్లై చేయకూడదు. పర్సన్ సప్లైయింగ్ గూడ్స్ త్రూ యాన్ ECO ఎలక్ట్రానిక్ కామర్స్ opting who is required to collect tax at source under section 52. సప్లైయింగ్ గూడ్స్ ECO ద్వారా సప్లై చేసినప్పుడు కలెక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ అండర్ సెక్షన్ 52 ప్రకారం కలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కాంపోజిషన్ లెవీ రాదు. ECO ద్వారా సప్లై చేసే వాళ్ళకి కాంపోజిషన్ లెవీ రాదు. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఐస్ క్రీమ్, పాన్ మసాలా అండ్ టొబాకో, వీళ్ళకు కూడా కాంపోజిషన్ స్కీమ్ రాదు. సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ అని చెప్పాను కదా ఇందాక. ఈ రెస్టారెంట్ సర్వీసెస్లో కూడా సప్లయర్ ఆఫ్ సర్వీసెస్లో ఈ రెస్టారెంట్ సర్వీసెస్కి రాదు. అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీస్ అని చెప్పాను కదా, ఈ రెస్టారెంట్ సర్వీసెస్కి కూడా ఒక లిమిట్ ఉంది. ఇఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ రెస్టారెంట్ అయితే ఇంక్లూడింగ్ గూడ్స్, అందులో గూడ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, వాల్యూ నాట్ ఎక్సీడింగ్ 10% ఆఫ్ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఈ లిమిట్ ఉంటే సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్, సప్లై ఆఫ్ గూడ్స్, అప్పుడు ఈ కాంపోజిషన్ లెవీ. ఈ రెస్టారెంట్ సర్వీసెస్కి లిమిట్ ఇది. అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ అని చెప్పాను కదా, రెస్టారెంట్ సర్వీసెస్ తప్ప అని చెప్పాను కదా. రెస్టారెంట్ సర్వీసెస్ కూడా రావాలి అంటే ఈ లిమిట్ ఉండాలి. 10% ఆఫ్ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ నాట్ ఎక్సీడింగ్ 10% of turnover previous financial year, 5 lakhs whichever is higher. నార్మల్ అయితే సప్లయర్ సర్వీసెస్కి కాంపోజిషన్ లెవీ రాదు. అందులో రెస్టారెంట్ సర్వీసెస్కి అయితే వస్తుంది, కానీ వాటికి కూడా లిమిట్ ఉంది. రెస్టారెంట్ సర్వీసెస్ వస్తుంది కానీ వాటికి లిమిట్ ఉంది. ఏంటి లిమిట్? రెస్టారెంట్ సర్వీసెస్ అయితే వాల్యూ నాట్ ఎక్సీడింగ్ 10% ఆఫ్ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఈ టర్న్ ఓవర్ అప్లై అవుతుంది రెస్టారెంట్ సర్వీసెస్కి. నెక్స్ట్, ఆప్షన్ టు పే కన్సెషనల్ ట్యాక్స్ రేట్ అట్ కన్సెషనల్ రేట్. ఫస్ట్ నార్మల్ ట్యాక్స్ అప్లై అవ్వకపోతే వాళ్ళ కోసం ఏమి ఇచ్చారు? కాంపోజిషన్ లెవీ కూడా అప్లై కాని వాటికి కన్సెషనల్ ట్యాక్స్ రేట్. మామూలుగా అయితే సర్వీసెస్కి కాంపోజిషన్ స్కీమ్ రాదు కదా, వాళ్ళ కోసమని ఆప్షనల్ స్కీమ్ తెచ్చారు. ఎగ్జాంపుల్ టైలర్స్ కానీ ఇలాంటి వాళ్ళ కోసం. అన్ ఆప్షన్ ఫర్ స్మాల్ సర్వీస్ ప్రొవైడర్స్ విత్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 50 lakhs ఇన్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో 50 lakhs వాళ్ళ టర్న్ ఓవర్ అయ్యి ఉండి సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు అండ్ కాంపోజిషన్ స్కీమ్ కిందకి రాని వాళ్ళకి ఈ ఆప్షన్. ఇక్కడ ఓన్లీ సర్వీసెస్ అంటే సర్వీసెస్ కాదు, గూడ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు, బట్ 50 lakhs. కానీ సర్వీసెస్ అనేది కాంపోజిషన్ స్కీమ్లో లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ కోసం ఈ ఆప్షన్ రేట్, ఈ కన్సెషనల్ రేట్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఇక్కడ ట్యాక్స్ రేట్ వచ్చేసి 6%, 3% CGST, 3% SGST.
ఇది ఆప్షనల్. ఆన్ ఫస్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అప్ టు అన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, 50 lakhs అని చెప్పాను కదా. ఆఫ్టర్ 1st April ఇన్ ఎనీ ఫినాన్షియల్ ఇయర్. ఇది చార్జ్ చాప్టర్. ఫస్ట్ నార్మల్ ట్యాక్స్ కిందకి వస్తారో లేదా చూసుకోవాలి, తర్వాత కాంపోజిషన్ ట్యాక్స్ కింద, తర్వాత ఆప్షనల్ ట్యాక్స్ రేట్. ఆప్షనల్ ట్యాక్స్ వాళ్ళు ఆ రెండింటి కింద రాని వాళ్ళ ఆప్షనల్ ట్యాక్స్, అది కూడా ఈ లిమిట్ 50 lakhs అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్. ఇది చార్జ్ చాప్టర్. నెక్స్ట్ we will see another chapter.